ఓవరాల్ గుడ్ మూవీ, గుడ్ మెసేజ్డ్ మూవీ. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో 'హిసాబ్ బరాబర్' అని ఒక హిందీ మూవీ డబ్బింగ్ వచ్చింది ఆల్రెడీ ఓటీటీలోకి. చూడండి, చూడని వాళ్ళు చాలా అంటే చాలా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్. అలాంటి మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. దేశభక్తిని మనకు తెలియజేసే సినిమా. మళ్ళీ మళ్ళీ చాలా మంది మర్చిపోతున్నారు. అసల దేశానికి మధ్య ఉన్న శత్రుత్వం గాని, దాంట్లో ఉన్న మిత్రుత్వం గాని చాలా మందికి తెలీదు. కొన్ని కొన్ని సీన్‌లు, కొన్ని ఆర్టికల్స్ రద్దయిపోతే మనిషి జీవితం ఏ విధంగా తలకిందులైపోద్దో ఈ సినిమాలో చాలా క్లియర్‌గా చూపించాడు. అదొకటే కాకుండా 'కండేల్ రాజుగా' క్యారెక్టరైజేషను మన నాగ చైతన్య గారు ప్రాణం పోసాడబ్బా! నిజంగా ఎప్పుడు కూడా లవ్ స్టోరీసే కొంచెం క్లాస్ స్టోరీసే సెట్ అవుతాయి. నాగ చైతన్యకి ఇంత మాస్ క్యారెక్టర్ చేయలేడు అనే భ్రమ నుంచి జనాలకి చేయగలడు అనే ఒక క్రియేటివిటీ అయితే తీసుకొచ్చాడు. చాలా అంటే చాలా గుడ్ యాక్టింగ్. నాకు తెలిసి 'తండేల్ రాజు' క్యారెక్టర్‌కే కరెక్ట్ సూట్ అయ్యేలాగా తనను తను మార్చుకున్నాడు, డిజైన్ చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఆళ్ళ ఊరెళ్ళి మరి ఆళ్ళు తినే ఆహారం గాని, వాళ్ళు చేసే పనులు గాని, వాళ్ళకి వేటకెళ్ళి ఎన్ని నెలలకొస్తారు, ఏంటి, ఎప్పుడొస్తారో, వాళ్ళొచ్చేదాకా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా జరిగితే వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ మొఖాలు కూడా చూసుకోకుండా, అంటే చివరి చూపు కూడా చూసుకోకుండా చనిపోయిన భార్యలు గాని, తండ్రులు గాని, తల్లులు గాని చాలా మందున్నారు. వాళ్ళు సముద్రంకెళ్తారు, సిగ్నల్స్ ఉండవు. అక్కడ ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఎవరితో మాట్లాడలేరు. ఓ నెలల తరబడి అక్కడ వర్షాలొచ్చినా, వరదలొచ్చినా అక్కడే ఉండి వేటేసుకొని అది తీరానికి తీసుకొచ్చి ఒక సేటు చేతిలో పెట్టేదాకా, ఆ సేటు డబ్బులిచ్చేదాకా ఇంటికొచ్చే పరిస్థితి లేదు. అలాంటి కష్టాలు పడుతూ పల్లెకారులు, అక్కడ మత్స్యకారులు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయనేది సినిమాలో చాలా క్లియర్‌గా చూపించాడు భయ్య. చాలా అంటే చాలా బావుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అయితే ఇక చెప్పవసరం లేదు. 'డీఎస్‌పీ' గారి మ్యూజిక్ ప్రాణం పెట్టాడు. నేను చెప్తున్నాను గదా! 'డీఎస్‌పీ' మార్పు నాకు కొన్ని సినిమాల్లో కనబడలేదు. నేను చాలా ఫీల్ అయిన సినిమాలున్నాయి. అలాగే 'గేమ్ చేంజర్'తో సహా. 'డీఎస్‌పీ' గారు అక్కడ కనబడలేదు నాకు. ఆయనుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అలాంటిది ఇక్కడ ఫుల్‌ఫిల్ చేశాడు. మొత్తం ఓవరాల్‌గా నాగ చైతన్య గారు ఇప్పుడు అసలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మ్యూజిక్ ఏదైనా ఉందంటే నాగ చైతన్య గారి 'తండేల్' సినిమానే. అంత ట్రెండ్ చేశారు. జనాలందరూ కూడా పిల్లలందరూ కూడా డాన్స్ ఏసి, ఆ సినిమాకి తగ్గ ఊపు రప్పించారుమాట. లవ్ స్టోరీ మటికి ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుద్ది. ఒక అంటే లవ్ స్టోరీ ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీలు ఏమి లాంగ్ పీరియడ్‌లో లేవు భయ్య. నాకు తెలిసి 'తండేల్ రాజు' సినిమాలో చూసినాం గాని, ఒక టైంలో చూసాం మళ్ళీ. అప్పట్లో 90స్‌లో చూసాం అనుకోండి. ఇప్పటి లవ్ స్టోరీలయితే అలాగా కాన్స్టెంట్‌గాను లాంగ్ ట్రావెల్ చేయట్లా. ఏది కూడా ఒక రోజు, 2 రోజులకు మించి ఏ లవ్ స్టోరీ నిలబడట్లేదు. అలాంటిది అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. పలానా పల్లెటూరు ఏరియాలో ఇలా జరిగింది. ఆమె చేసిన అక్కడ ధైర్యం గాని, వాళ్ళు ఎళ్లి బోర్డర్‌లో ఇరుక్కుపోతే, అంటే పాకిస్తానోళ్ళ చేతిలో చిక్కిపోతే, వాళ్ళు పడిన కష్టాలు గాని, వాళ్ళకి సపోర్టెడ్‌గా ఈళ్ళ నుంచి రాజకీయ నేతల నుంచి సపోర్ట్ ఎలా అందించాలనే ఒక అంటే ఒక అమ్మాయి చేసిన పని అయన్నీ కూడా బాగా చూపించారు సినిమాలో. ఓవరాల్‌గా రియల్‌గా జరిగిందంట ఇది. ఆల్రెడీ దారి తప్పి పాకిస్తాన్ బోర్డర్‌లోకెళ్ళిపోతే వాళ్ళు షిప్పులతో చుట్టుముట్టి మొత్తం అందరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి మీ వాళ్ళు ఇలాగా మా బోర్డర్‌లోకొచ్చేసారు. మా అనుమతి లేకుండా. కాబట్టి అరెస్ట్ చేశామని ఆళ్ళు వార్నింగ్ ఇవ్వడం. మన ఇండియన్ వాళ్ళు ఆళ్ళకి సపోర్ట్ చేసి ఏమైనా సరే రిలీజ్ చేయాలనుకునే టయానికి మన అమిత్ షా గారు 370 యాక్ట్‌ని రద్దు చేయడం. ఆళ్ళు మళ్ళీ అక్కడ ఇరుక్కుపోవడం. ఆ ఇరుక్కుపోయిన వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురావాలో ఆలోచించి ఒక ప్రభుత్వం ఎంతో కృషి చేయడం. ఆ కృషి వెనకాల ఎవరెవరున్నారో, అసలు ఒక ఆడమ్మాయి వల్ల ఇంత అద్భుతం జరిగిందా? వాళ్ళకి కూడా తెలీదు. అక్కడ ఆళ్ళ బోర్డర్‌లో ఆల్రెడీ జైల్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలీదు. ఇదంతా కూడా ఒక బాగా కనెక్ట్ అయింది జనాలకి. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్‌లో కొంచెం లాగ్. అంటే మనకు సెట్ అవ్వదు ఆ లాగ్. ఎందుకంటే లవ్ స్టోరీ కొంచెం లాగ్ అయింది. ఆ లాగ్ తప్పితే ఇంటర్వెల్ కాడ్నించి పిచ్చెక్కిచ్చేసిన సినిమా. ఒక రకంగా చెప్పాలంటే దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాగా మనస్ఫూర్తిగా కదిలించే సినిమా మాట. అంత బావుంది. ఇంకొకటి దేశభక్తి అంతా కూడా బాగానే చూపించారు గానీ, అక్కడ జైల్‌ని సరిగ్గా స్టడీ చేయలేదేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే నాకు. ఎందుకంటే కరాచీలో అక్కడ జైల్‌లో ఉండే అదే కఠినమైన, క్రూరమైన టెర్రరిస్టులు గాని, ఎవరైనా సరే ఓ బందీలుగా ఉన్నవోళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది కొంచెం ఇంకా తగ్గిందేమో అన్న నా ఫీలింగ్. ఎందుకంటే కరాచీ చాలా కఠినమైన జైలది. అక్కడికెళ్ళిన వాళ్ళకి సరిగ్గా కూడు, తిండి ఏమి ఉండదు. కానీ
అక్కడ అంటే సింపుల్‌గా లెటర్స్ చదువుకోవడం చాలా బావుంది అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. ఓకే. ఒక పాజిటివ్‌నెస్ క్రియేట్ అవుతుందంటే శత్రు దేశం నుంచి మనకి ఎప్పుడూ శత్రు దేశమే పాకిస్తాన్. ఎందుకంటే కాశ్మీర్ కోసం మన వాళ్ళని చాలా మందిని కూడా పొట్టన పెట్టుకున్నారు. మనం ఏమి తగ్గేది లేదు గానీ కాశ్మీర్ మనదే. మనదే కానీ ఆళ్ళు మాది అని పోరాడడం అనేది అది వీరోచితమైన పోరాటం. అలాంటి టైంలో కూడా ఒక 22 మంది జాలరుల్ని మన ఇండియన్ ఎంబసీ చాలా తెగించి వాళ్ళ అమాయకులు, ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు వేట చేసుకోవడం తప్పితే వాళ్ళకేం తెలవదు. కాబట్టి వాళ్ళని ఏమైనా సరే ఇండియాకి తీసుకురావాలని ప్రభుత్వాలు పూనుకోవడం, ఆ విధానం మొత్తం కూడా సినిమాలో ఎక్సలెంట్‌గా చూపించాడు భయ్య. నిజంగా చెప్తున్నా ఒక్కసారి సినిమా ఎళ్లి చూడండి. నాగ చైతన్య గారి పెర్ఫార్మన్స్ అయితే పీక్స్‌లో ఉంది. డీఎస్‌పీ గారి మ్యూజిక్ అయితే అద్భుతం అని చెప్పాలి. ఎక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాడ్నించి సాంగ్స్ వరకు కూడా ప్రతీది కూడా ఇచ్చి పడేసాడు. ఎక్కడ కూడా మైనస్ రిమార్క్ అనేదే లేదు. డీఎస్‌పీయే ఈ ప్రాణం పోసాడు. మ్యూజిక్‌తోనే ప్రాణం పోసాడు సినిమాకి. ఓవరాల్‌గా సాయి పల్లవికి తెలిసిందే. ఎమోషనల్ కనెక్టివిటీ జనాలందరిని కూడా కూర్చోబెట్టి ఏడిపించగలదు. అంత మంచిగా యాక్ట్ చేసింది సాయి పల్లవి. మంచి కెరీర్ ఉన్న ఆర్టిస్ట్ ఆవిడ. నెక్స్ట్ ఆళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఎమోషనల్ కనెక్టివిటీ అనేది బాగా లవర్స్‌కి బాగా కనెక్ట్ అవుద్ది. నేను చెప్తున్నా గదా! ఓవరాల్‌గా మూవీ మొత్తం గూడా ఒక లవ్ అండ్ ఒక రెస్పెక్ట్‌ఫుల్ సిటిజన్ కిందే చూడొచ్చు. సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షనే చెప్తున్నాను గదా! డైరెక్షన్‌లో ఒక మెలుకు. ఎలా అంటే ఒక లవ్ స్టోరీని ఫార్వర్డ్ జేస్తే, కట్ చేస్తే బోర్డర్ నుంచి వాళ్ళని తీసుకొచ్చిన విధానం. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ "నువ్వెళ్ళొద్దురా వేటకి" అని హీరోయిన్ ఆపేద్ది సాయి పల్లవి. అయినా సరే తండేలు రాజుగా నన్ను ఎంచుకున్నారు గాబట్టి నేనెళ్ళాలి. నేనెళ్ళకపోతే వాళ్ళందరికీ పని ఎవరు చెప్తారు? నేనుండే దగ్గరుండి వాళ్ళందరికీ పని చెప్పాలని అక్కడ వాళ్ళ కోసం తెగించెళ్తాడు. కానీ అనుకోకుండా అక్కడ తుఫాన్ రావడం, వీళ్ళెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్‌లో చిక్కుకోవడం, వచ్చేద్దాం అనుకునే టయానికి ఇయన్నీ జరిగిపోవడం వల్ల 2, 3 నెలలు లేట్ అయిపోద్ది. ఈలోపు ఆల్రెడీ మనసు చంపేసుకున్న ఎవరో హీరోయిన్ వేరే వాడితో పెళ్ళికి రెడీ అయిపోద్దిమాట. రెడీ అయిపోయిన తర్వాత కూడా ఒక కండిషన్ పెడద్ది. నేను 4 మాటలు చెప్పాలి. ఇలా ప్రేమించాను పలానా వ్యక్తిని. వచ్చిన తర్వాత ఒక 3 మాటలు చెప్పాలి. చెప్పిన తర్వాత నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి అతనితోనే ఢిల్లీకెళ్ళి అయన్నీ వాళ్ళని ఇడిపించే కార్యక్రమాలు కూడా ఆవిడే చేస్తది. ఇవన్నీ చూసిన ఆవిడని చేసుకోవాలనుకునే మన తమిళ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్ బాగా చూపిచ్చారు. ఆయనే రియలైజ్ అయ్యి మీరెప్పుడండి నా కోసం బతకడానికి మీరు పుట్టలేదు. తండేలు రాజు కోసమే పుట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బ్రదర్‌గా లేపోతే ఒక వెల్ విషర్‌గా నేను చేశాననుకోని నేను మర్చిపోతాను. మీరు మట్టికి అతనితోనే బతికితే మీకు ఆనందంగా ఉంటది. నాతో బతికితే మీకు ఆనందం రాదని ఒక మెసేజ్ కూడా మనకి బాగా పాస్ అయ్యేలా జేశారు. అది అక్కడే డైరెక్షన్ కనబడింది నాకు బాగా. అంటే 3 కోణాల్లో ఒకటే లవ్ డ్రామా నడిచింది ఫస్ట్ హాఫ్‌లో. లవ్ కట్ జేస్తే పెళ్లి చేసేసుకోవాలని కసి పుట్టింది హీరో మీద. తర్వాత అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళు పడుతున్న కష్టాలను అర్థం చేసుకొని ఒక షిప్పింగ్ యార్డ్‌కెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఆపేసిన డబ్బుల్ని వచ్చేలాగా ధర్నా చేసి మరి తీసుకొస్తదన్నమాట. అలాగా ఒక మహిళ చేసింది, వాళ్ళందరిని ఇడిపించింది, ప్రభుత్వాన్ని కదిలించింది అనే పాయింట్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా చూపిచ్చాడు. ప్రతి మత్స్యకారుడు మెచ్చుకోవాల్సిన సినిమా. చాలా అంటే చాలా బావుంది.